మన దేశంలో వేల వేల మరణానికి కారణం ఒక ముఖ్యమైనటువంటి వ్యాధి, ముఖ్యమైనటువంటి సమస్య. ఇదే డెంగ్యూ జ్వరం. దీంతో అనవసరంగా అర్ధంతరంగా చాలామంది చనిపోతున్నారు. ట్రాజడీ ఏమిటంటే దీన్ని నివారించుకోగలిగేటువంటి అవకాశం ఉండి కూడా చనిపోతున్నారు. అయితే దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక సీజనల్ సమస్య గురించి. ఇదే డెంగ్యూ జ్వరం. ఈ లేదా డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించాలి, ఇది దోమల వల్ల వస్తుంది కాబట్టి దోమలను ఎలా నివారించుకోవాలి, అన్నిటికీ మించి ఇది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, టైగర్ దోమగా పిలిచేటటువంటి కాస్త పెద్దగా ఉండి నల్లటి చారలు ఉండేటటువంటి ఈడిస్ ఈజిప్టి అనేటువంటి దోమ వల్ల ఈ డెంగీ ఫీవర్ అనేది వస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటి? మామూలుగా ఈ దోమలు నిశాచరులు అంటే రాత్రిపూట సంచరిస్తూ ఉంటాయి, కానీ పగటిపూట ఈ దోమ కుడుతుంది. ఇది దీని ప్రత్యేకత. మనమేమో అప్రమత్తంగా ఉండం. దోమ కుట్టినప్పుడు ట్రాజడీ ఏంటంటే నొప్పి కూడా తెలియదు. అయితే ఈ దోమకాటు ద్వారా డెంగీ అనేటటువంటి ఈ డెంగీ కారకమైనటువంటి వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత సాధారణంగా 4 నుంచి 8 రోజులలో ఈ డెంగీ ఫీవర్ తాలూకు లక్షణాలు స్టార్ట్ అవుతాయి. అంటే ఏం లక్షణాలు? ఈ లక్షణాన్ని మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఒకటి, ఉన్నటువంటి తీవ్ర స్థాయిలో జ్వరం వస్తుంది. అంటే 3 గంటల క్రితం బాగానే ఉంటారు, 2 గంటల క్రితం, కానీ 2 గంటల్లోనే మీకు జ్వరం వస్తుంది. అది చాలా హై టెంపరేచర్కి వెళ్ళిపోతుంది. అలాగే విపరీతమైనటువంటి తలనొప్పి, అంతటి తలనొప్పిని మీరు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. తలని ఎవరో చీల్చుతున్నారా అన్నట్టు నొప్పి వస్తుంది. అలా విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి. అంటే ఎవరో బాగా పెద్ద ఈ లాఠీ కర్రలతోటి, దుడ్డు కర్రలతోటి కొట్టినట్టుగా ఒళ్ళు నొప్పులు ఉంటాయి. కీళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. అది కూడా విపరీతంగా ఇబ్బంది పెడుతుంటాయి. పుచ్చికా దంచం అంటే తేలిగుట్టినంత స్థాయిలో ఈ కీళ్ళ నొప్పులు ఉంటాయి. ఇక అన్నిటికీ మించి ఆ కంటి వెనక భాగంలో నొప్పి వస్తుంది, రెట్రోఆర్బిటాల్ పెయిన్. ఇంకా వాంతులు, వికారం, ఇవి ప్రధానంగా ఉంటాయి. ఆకలి ఉండదు. ఇవన్నీ డెంగీ ఫీవర్ లక్షణాలు. అయితే దీన్ని ఆయుర్వేదంతో తగ్గించుకోవచ్చు. ఇంటి వైద్యాలు ఉన్నాయి, గృహ వైద్యాలు, ఫస్ట్ ఎయిడ్ రెమెడీస్ లాంటివి. వీటి ముందు మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఇమ్యూనిటీని పెంచుతూ, ఈ ప్లేట్లెట్స్ని పెంచుతూ ఉండేటటువంటి ఒక మంచి వైద్యం. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది తిప్పతీగ, బొప్పాయి ఆకులు, ఇంకా తేనె. ఇలా రెడీ చేసుకోండి. రోజు 2 పూట్ల, పూటకి 10 మిల్లీలీటర్ల తిప్పతీగ రసం లేదా బొప్పాయి ఆకుల రసం, 2 కాంబినేషన్. దీనికి ఒక 5 మిల్లీలీటర్ల తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి. తిప్పతీగని మీరు ఈ వర్షాలు పడే రోజులలో కంచెల మీద పాకుతూ ఉంటుంది, మనీ ప్లాంట్ లాగా. తీగ మనకి ముఖ్యం, ఆకులు కాదు. ఆ తీగని తెచ్చుకొని దంచి రసం తీయండి, ఇదొక పద్ధతి. లేదా బొప్పాయి ఆకులు, వీటిని తెచ్చుకొని దంచి రసం తీయండి. ఆ గుజ్జుని పిండితే రసం వస్తుంది. ఇప్పుడు ఇలాంటి బొప్పాయి ఆకు రసానికి కానీ తిప్పతీగ రసానికి కానీ 1 టీ స్పూన్ తేనె కలిపి లోపలికి తాగుతూ ఉండండి. దీంతో డెంగీ ఫీవర్లో ఉండేటటువంటి ఆ కాంప్లికేషన్స్ తగ్గుతాయి, డెంగీ కూడా తగ్గుతుంది, ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ఇంకొకటి మంచి కాంబినేషన్, ఇది యాంటీవైరల్గా పనిచేస్తుంది. మీకు కావాల్సినవి తులసి, సొంటి శోధిస్తుందని సామెత, పిప్పళ్ళు, లాంగ్ పెప్పర్, మిరియాలు, అలాగే కటుక రోహిణి లివర్ని స్ట్రెంథన్ చేస్తుంది, నేలవేము చేదుగా ఉంటుంది, యాంటీవైరల్గా పనిచేస్తుంది. అలాగే దీన్ని కౌంట్రాక్ట్ చేయడం కోసం యాలకుల పొడి, ఇంకా అల్లం రసం ఆకలిని పెంచడానికి తేనె. ఇలా రెడీ చేసుకోండి. ఈ తులసి, సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, కటుక రోహిణి, నేలవేము, ఈ పొడులను ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకోండి. యాలకుల పొడిని 10 గ్రాములు తీసుకోండి. అన్నింటినీ కలిపి నిల్వ చేసుకోండి. 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని దీనికి ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్నామే ఈ పొడిని 2 నుంచి 3 గ్రాములు అంటే ఒక 1/2 టీ స్పూన్ పొడిని వేసి ఈ 200 మిల్లీలీటర్లు 50 మిల్లీలీటర్లు అవ్వాలి, అంటే పావు వంతు మిగలాలి. అంతవరకు మరిగించి చిన్న మంట మీద దించుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసుకొని దీన్ని 5 మిల్లీలీటర్లు చొప్పున అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి. దీనికి అంటే ఒక 5 మిల్లీలీటర్ల అల్లం రసం, 5 మిల్లీలీటర్ల తేనె దీనికి, ఈ కషాయానికి కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా 3 పూట్ల తీసుకుంటుంటే డెంగీలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అయితే ఇది మెయిన్గా ఇమ్యూనిటీని టార్గెట్ చేస్తుంది. అందుకని ఈ వ్యాధి నిరోధక శక్తి దీన్ని పెంచుకోవటం అవసరం. తులసి
అశ్వగంధ, మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, అతిమధురం, పసుపు. ఈ పొడుల్ని ఒక్కొక్కటి 10 గ్రాములు తీసుకోండి. పచ్చకర్పూరాన్ని 5 గ్రాములు తీసుకోండి. అన్నింటినీ కలిపి కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరండి. ఒక బఠానీ గింజలంతా మాత్రలు చేసుకొని ఆరబెట్టుకొని ఉంచుకోండి. ఫుడ్ తర్వాత ఉదయం ఒకసారి, రాత్రి ఒక్కొక్కసారి ఈ మాత్రని 100 మిల్లీలీటర్ల పాలు తోటి వేసుకోవాలి. అంటే ఈ మాత్ర మింగి పాలు తాగాలి. ఇలా చేస్తూ ఉంటే డెంగ్యూ ఫీవర్లో ఆ కాంప్లికేషన్స్ తగ్గుతాయి, ఫీవర్ నుంచి త్వరగా బయటపడతారు. అయితే ఇది కాంప్లికేట్ అవుతుంది అనిపించినప్పుడు, మీ చేతులు దాటుతుంది అన్నప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు సుదర్శన ఘనవటి, అలాగే మహాసుదర్శన ఘనవటి 3 పూట్ల పూటకొక మాత్ర చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే అమృతారిష్ట తెప్పతీగ నుంచి తయారవుతుంది, లేదా కిరాతారిష్ట లేదా పంచతిక్తారిష్ట. దీన్ని 2 పూట కూడా ఫుడ్ తర్వాత పూటకి 20 మిల్లీలీటర్ల ఔషధాన్ని రెట్టింపు నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది చాలా ప్రమాదం. ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒంటి మీద ఎర్రటి దద్దురు వచ్చినా, మచ్చలు వచ్చినా, తీవ్రమైన నిస్సత్వం ఉన్నా, ఎక్కువగా వాంతులు అవుతూ ఉన్నా, అలాగే పడుకొని లేవగానే కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నా, కాళ్ళు చేతులు చల్లగా ఉన్నా, చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతూ ఉన్నా, రక్తంలో ప్లేట్లెట్స్ కణాలు బాగా తగ్గిపోతూ ఉన్నా, రక్తపోటు పడిపోతూ ఉన్నా, ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు, వైద్య సలహా తీసుకోవాలి. అసలు చెప్పుకున్నాం కదా, ఇది దోమల వల్ల వస్తుంది. కాబట్టి ఈ దోమల్ని నివారించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పగటిపూట కుట్టే దోమలు. ఇక్కడ ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి. అలాగే పరిసర ప్రాంతాల్లో వాడి పారేసిన గాజు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు, డిస్పోజబుల్ గ్లాసులు, అలాగే నీళ్ల సీసాలు, కొబ్బరి చిప్పలు, డిప్పలు, పగిలిపోయిన వాడకుండా వదిలేసినటువంటి మట్టి పాత్రలు, కుండీలు, ఇలాంటి వాటిలో నీళ్లు నిల్వ ఉండి అక్కడ దోమలు పెరుగుతాయి. కాబట్టి అలా ఉండకుండా చూసుకోండి. దోమలు కొట్టకుండా కాళ్ళు చేతులకి ఈ దోమల క్రీమ్స్, వేప నూనె, యూకలిప్టస్ ఆయిల్, తులసి రసం ఇలాంటివి పట్టించుకోండి. మనం ఈ కార్యక్రమాల సిరీస్లో బోల్డని మస్కిటో రిపెలెంట్స్ న్యాచురల్వి చెప్పుకున్నాం, అది కూడా మీరు వాడుకోవచ్చు. ఇంకా నిమ్మరసానికి కాస్త నీళ్ళు కలిపి బాగా గిలకొట్టి దాన్ని కూడా వాడుకోవచ్చు. నువ్వుల నూనెకి కాస్త వాము పువ్వు, ఇది ఒక క్రిస్టల్స్ లాగా ఉంటుంది, దీన్ని కలిపి ఒంటికి రాసుకుంటే దోమలు కుట్టవు. ఇదే మిశ్రమాన్ని కాగితానికి పట్టించి కిటికీలు, తలుపుల దగ్గర వేలాడదీశారనుకోండి, దోమలు రాకుండా ఉంటాయి. మురికి గుంటలలో ఏదన్నా ఫినాయిల్ లాంటివి చల్లుతూ ఉండాలి. అలాగే దోమలు కుట్టకుండా దోమతెరలు వాడుతూ ఉండాలి. ఈ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అప్పుడు ఈ డెంగీ ఫీవరు తాలూకు కాంప్లికేషన్స్ని మీరు ప్రివెంట్ చేయొచ్చు. డెంగీ రాకుండా జాగ్రత్త పడవచ్చు. వచ్చిన త్వరగా తగ్గడానికి ఇవి మీకు సహాయపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే కింద థమ్స్అప్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్, దాన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో దీని తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అందరూ దీనివల్ల బెనిఫిట్ పొందుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.